2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి లాభస్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నాడు 4వ స్థానంలో, శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు, 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కనుక ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నల్ల నువ్వులు దానం చేయండి. అష్టమంలో శని ఉన్నారు, దానికోసమే మీరు నల్ల నువ్వులు దానం చేసిన బ్రాహ్మణుడికి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే శనివారం రోజున, సోమవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే శనిగారి దృష్టి 2వ స్థానం మీద పడుతోంది. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ వారంలో మాత్రం మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంచమంలో కుజుడున్నాడు. శని గారి దృష్టి కుజుడు దృష్టి శని మీద ఉంటుంది. సో పంచమంలో కుజుడున్నాడు కాబట్టి, శని గారి దృష్టి ఉన్నది కాబట్టి మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇలా చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6వ స్థానాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. కుజుడు దృష్టి శని మీద ఉంటుంది. కుజుడు 4 దృష్టి శని మీద ఉంటుంది. శని దృష్టి కుజుడి మీద ఉంటుంది. ఈ విధంగా ఉన్నది కాబట్టి గ్రహస్థితి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. మీ పార్ట్నర్తో గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటుంది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో. వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఈ వారం అనేది. దశమాధిపతి అయిన శుక్రుడు మీకు 4వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి వృత్తిపరంగా మాత్రం. అలాగే కార్స్ కొంటాము, అలాగే ప్లాట్స్ కొంటాము, గృహం కొనుక్కోవటం, ఇలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ వారంలో మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.